ముఖ్యంగా పన్నుల వాటాలో మనం ముందున్నప్పటికీ తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది అని అంటున్నాయి ఇక్కడటువంటి రాజకీయ పార్టీలు. మరి దీనిపై డిస్కస్ చేద్దాము. దిలీప్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా అంటే ఖచ్చితంగా ఆ జనాభా లెక్కలను బట్టి వాటికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే క్యాల్కులేషన్స్ ఉంటాయో వాటిని బట్టే మనం ఇచ్చినటువంటి పన్నుల వాటా బట్టి మనకు వస్తూ ఉంటుంది. అవును. సో మనం ఎక్కువ కట్టినా కూడా మనకు తక్కువ వస్తోంది అనేది మనం ఏ విధంగా చూడాలి? దీన్ని విమర్శనాత్మకంగానే తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఈరోజు మేము గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న నాటి నుంచి కూడా చేసినటువంటి పోరాటం ఈరోజు కొత్త చేసింది ఏం కాదు కదా. మనం ₹1 ఇస్తే మనకు కేవలం 42 పైసలు మాత్రమే వస్తున్నాయని చెప్పేసి నాటి నుంచి మేము పోరాటం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. ఏంటంటే ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వము. సంకీర్ణం అంటే ఇప్పుడు ఇతర పార్టీల మద్దతుతో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, ఈరోజు బీహార్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆశీస్సులతో పూర్తిగా ఉంది. ఇప్పుడు బీహార్లో ఎన్నికలు వస్తే ఇబ్బడి ముబ్బడిగా వరాలు ఇస్తాడు. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇబ్బడి ముబ్బడిగా వరాలు ఇస్తాడు. సాక్షాత్తు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ విషయాన్ని చెప్పిండు. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి. అంటే ఇక్కడ సాక్షాత్తు బీజేపీ తెలంగాణ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారే ఈ నిజాన్ని చెప్పిర్రు. ఇక్కడ ఎక్కడైతే వాళ్ళ ప్రభుత్వము ఉంటుందో వాళ్ళకు అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే అక్కడ ఇస్తామని చెప్పేసి. దీంట్లో ఎటువంటి వివాదం లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈరోజు నాడు నుంచి కూడా మనము 2014లో మన పునర్విభజన చట్టంలో మనం పెట్టినటువంటి హామీలనే తీసుకుంటూ ఉంటాం. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి, బయ్యారం ఉక్కు అని చెప్పేసి, ఇటువంటి ఏ హామీలను కూడా ఈరోజు నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు పసుపోర్ట్ ఇష్టం అని చెప్పేసి చాలా గ్రాండ్గా మోడీ వచ్చి ఓపెన్ చేసిండు ఇది అదే అని చెప్పేసి వర్చువల్గా పెద్ద డంబాచోరు ఉపన్యాసం ఇచ్చారు. ఈ రోజుకు ఆ పసుపోర్ట్ అనేది నిజంగా మీకు నిర్మాణం అయిందా అని చెప్పేసి మీరు ఒకసారి కెమెరా పంపండి, మీకు తెలుస్తుంది. ఈరోజు మనం చూస్తే గిరిజన యూనివర్సిటీ ప్రారంభమై ఎంతవరకు వచ్చిందో చూడండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాలో ఏర్పడ్డది. ప్రతి ఒక్క జిల్లాకు ఒక స్కూల్ ఇవ్వమని చెప్పేసి ఆ రోజు నుంచి పోరాడుతూ ఉన్నాము. ఈ రోజు వరకు ఒక స్కూల్ అన్న ఇచ్చిరా అని చెప్పేసి. అదే నువ్వు చూస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకు అవసరం లేకున్నా వాళ్ళు అడగకున్నా సరే వాళ్ళు ఇబ్బడిగా నిధులు ఇస్తూ ఉంటారు. ఈరోజు గుజరాత్ చూస్తూ ఉంటే గుజరాత్కి ఎన్ని నిధులు పోతూ ఉన్నాయి, గుజరాత్ ఎంత ట్యాక్స్ కడతా ఉన్నది. ఈరోజు బీజేపీకి ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఎంత ట్యాక్స్ కడతా ఉన్నారో వాళ్ళకు ఎంత రిటర్న్లో కేంద్రం ఎంత ఇస్తూ ఉన్నదో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా విమర్శిస్తూ ఉన్నాం. ఇంకా ఒకటి ఇక్కడ మనకి ఇంకా ఇంత వీక్ ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమంత్రి గారు ఏమనంటే ఇక్కడ వీరశూర దానవీన శూరకర్ణ లెక్క పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. నా పీసీసీ వాళ్ళ మీటింగ్లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, బుల్లెట్ ట్రైన్ ఇస్తావా సస్తావా అని చెప్పి అడగానికే పోతున్నాను అన్నాడు. ఇట్లా 59 సార్లు ఢిల్లీకి పోయి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క 2020-21 నుంచి 2024-25 మధ్య రాష్ట్రాలకు వచ్చినటువంటి పన్నుల వాటాల్లో ఎవరికి ఎంత అనేది. ఇందులో సగభాగం మీరు అధికారంలో ఉన్నారు, సగభాగం వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మీరు ప్రస్తావన తీసుకొస్తే ఆ 2.5 సంవత్సరాలు మీ టైంలో అప్పుడు ఆ ప్రశ్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు వస్తుంది. మీరు కేంద్రంతో అంతే డి అంటే డి అన్నట్టుగా అన్నాం కదా. డి అని పోరాడినాము. ఇక్కడ పోరాడుతా అంటాడు, అక్కడ పోయి చెప్పేసి మోకరిల్లుతున్నాడు. అందుకే కదా మేము చెప్పేసి ఈరోజు తనకున్నటువంటి ఓటుకున్నట్టు కేసు దాన్ని విచారించొద్దని చెప్పి పోతా ఉంటాడు. ఈరోజు మీకు ఇక్కడ బీఆర్ఎస్ పోరాడింది కాబట్టి ఆ రోజు మా నాయకులను ఏ విధంగా వేధించారని చెప్పేసి మనం అందరం చూసినాం. ఈరోజు కాంగ్రెస్ అంటకాగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రభుత్వంలో నెంబర్ 2 అనుకున్నటువంటి మంత్రి ఉన్నాడు, ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్స్ అయినాయి. ఎన్నో మిషన్లు తీసుకుపోయి పైసలు లెక్క పెట్టిరు. ఇది దొరికింది అది దొరికిందని వార్తలు వచ్చినాయి. ఈ రోజు వరకు ఏ ₹1 గింత దొరికిందని చెప్పేసి అఫీషియల్గా ఏమైనా అనౌన్స్మెంట్ అయిందా? మీరు ఒక్క ఎగ్జాంపుల్ను బట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వయా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈరోజు వాళ్ళ డీలింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా అండి?
మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, పొంగులేటి గారి ఇంట్లో ఎన్ని ఆస్తులు దొరికినాయి, ఎన్ని పైసలు దొరికినాయి, ఇంతవరకు ఏమన్నా ఒక్కసారి మన విచారణ చేసిరా అని చెప్పేసి ఈరోజు ఇంత అవినీతి జరుగుతుంది అంటారు కదా. ఇక్కడ ఏమన్నా బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చేమని చేసిరా? ఇక్కడ కేంద్రం నుంచి వచ్చేటివి రాష్ట్రాలకు అన్నిటితో పోలిస్తే తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది అని అంటున్నారు. సో ఇప్పుడు ఈ అంటే రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో మీరు ఎవరిని దోషిగా అనుకుంటున్నారు? ఇక్కడ ఇద్దరు దోషులే అండి, ఇద్దరు దొంగలే అని చెప్తా ఉన్నాం మేము. ఒకరు ఏంటంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎక్కనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని కానీ రాష్ట్రం అభివృద్ధిని కానీ తాకట్టు పెట్టి కేంద్రం దగ్గర మోకరినటువంటి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వం అండి. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే 59 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎన్ని ఫండ్స్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండండి? ఎన్నిసార్లు పోతే ఎన్నిసార్లు అయినా సరే మనకి ఇప్పుడు చూస్తున్నాం కాళేశ్వరం స్పెషల్ స్టేటస్ ఇవ్వమని చెప్పి అప్పటి నుంచి కొట్లాను ఇప్పటిదాకా ఏమైనా రూపాయి ఇచ్చిర్రా? ఈరోజు అదే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు స్వయంగా కేంద్రమే పైసలు ఇస్తుంది కదండి. ఈరోజు ఇంకా ఒకటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మించొద్దు అని చెప్పేసి గోదావరి తీసుకొని మీరు చేయడమే, దానికి జాతీయ హోదా కల్పించాలి అన్న ముందుగా ఏదైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో ఆ పద్ధతిలో మీరు వెళ్ళలేదు అని మొదటి నుంచి కూడా మీరు దాన్ని జాతీయ ప్రాజెక్టుగా రిక్వెజిషన్ ఉండి మీరు ముందుగా త్వరితగతిన కంప్లీట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో పూర్తిగా మీ భుజాల మీదకి ఎత్తుకున్నారు. వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కట్టిన తర్వాత ఇమ్మంటే పాసిబిలిటీ అనేది కష్టం కదా. సో బట్ పోలవరం సిచ్యువేషన్ అది కాదు కదా. వాళ్ళకి మేము ముందు నుంచి అడుగుతున్నాం అండి, కాళేశ్వరం స్టార్ట్ చేసిన నుంచే కేంద్రం 90% ఫండ్స్ ఇస్తుంది, జాతీయ హోదా ప్రకటిస్తుంది అని చెప్పేసి మేము కాళేశ్వరం స్టార్ట్ చేయకముందు నుంచే కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసినప్పుడు ఒకసారి చూడండి. ఇంకా ఒకటి ఇప్పుడు కర్ణాటక స్మాల్ క్వశ్చన్ అండి, అంటే ఏదైనా అప్పు పుట్టాలన్నా ఒక ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం పూర్తి స్థాయిలో అది పెట్టి కట్టదు కదా. సో ఖచ్చితంగా సెంట్రల్ రికమెండేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే అప్పు అనేది రికమెండేషన్ అయితే ఇంపార్టెంట్ కదా. సో ఆ విధమైన సహకారం అయితే ఉంది. ఆ విధమైన సహకారం అంటే మేము ఫండ్స్ ఇవ్వమంటే అప్పిస్తా అంటే ఏంటండి, ఇప్పుడు ఫండ్ అంటే మనం తిరిగి కట్టనవసరం లేదండి, తన మిత్రులకు ఇచ్చుకునేది. అప్పు అంటే ఈ రోజు నువ్వు 10 రూపాయలు ఇస్తే రేపు వడ్డీతో కలిపి 15 రూపాయలు కట్టాల్సిందే కదా. మేము అడుగుతుండే ఫండ్స్ వాళ్ళు ఇస్తా అనే అప్పులు ఇచ్చినోడు గొప్ప అని అంటే మనం ఇంకేం చేయలేమని చెప్పేసి మేము ఫండ్స్ ఇచ్చినోడే గొప్పోడు, ఫండ్స్ ఇవ్వమని చెప్పేసి ఈ రోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఈ కాంగ్రెస్ ఫండ్ కోసం మీరు వెళ్లాల్సిన ప్రొసీడింగ్ లోనే వెళ్ళారా? వెళ్ళాల్సిన ప్రొసీడింగ్ లో వెళ్ళినాం కదండి. వెళ్ళంది ఎట్లా వస్తుంది? అప్పు ఎట్లా వస్తుంది? ఫస్ట్ అప్పు కోసం అన్నా మేము బీఆర్ఎస్ పార్టీ అనేది ఏదైనా సరే ఒక ప్రాసెస్ ప్రకారమే పోతారు. ఈరోజు వాళ్ళు ఆ రోజు సవితలో ప్రేమ చూపించి మాకు మద్దతు ఇస్తలేరు, ఈ రాష్ట్రంలో మా మీద పోరాడుతున్నాడు, మమ్మల్ని దేశంలో ఎవడు అడుగుతలేరు, నేను ఒక్కడే అడుగుతున్నాడు అని చెప్పేసి ఏ విధంగా కక్ష కట్టడం మనం చూసినాం కదా. ఓకే, వెంకటస్వామి గారు నమస్కారం, చెప్పండి దీనిపైన ఏంటి అంటే పన్నుల వాటాకు సంబంధించి తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది అని అంటున్నారు. ఈవెన్ మీరు కూడా అదే అంటున్నారు. సో ఇప్పుడు ఈ పన్నుల వాటాకు సంబంధించి ఒక్కో రాష్ట్రానికి ఎట్లా కేటాయిస్తారండి? అంటే ఇప్పుడు ఏ లెక్క ప్రకారం? అంటే 2-3 టెక్నికల్ అంశాలు ఉన్నాయి. యాక్చువల్లీ అంత వివక్ష చూపించాల్సిన అవకాశం కొన్ని అంశాల విషయంలో అవకాశం లేదు. వాస్తవంగా ఏదైతే రావాలో మనకు యాజ్ పర్ ది రాజ్యాంగంగా సంబంధించి ఏదైతే నార్మ్స్ ఉన్నాయో దాని ప్రకారం మనకు వచ్చేది మన జనాభా ప్రాతిపదిక మీద వచ్చేది కంపల్సరీ ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తుంది. సో ఓన్లీ థింగ్ ఈస్ ఈ జనాభా విషయానికి వచ్చినప్పుడు 2-3 అంశాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు జనాభా పెరుగుదల విషయంలో మనం ఒక్కనే కాదు, మొత్తం సౌతర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ దేశాన్ని యొక్క అభివృద్ధిలో భాగంగా జనాభా నియంత్రణ విషయంలో మనం చాలా పకడ్బందీగా దక్షిణాది రాష్ట్రాలు వ్యవహరించిన కారణంగా ఇవాళ జనాభాలో ఒక సమతుల్యత దెబ్బతిన్నది. అంటే నార్త్ అండ్ సౌత్, దాంతో అదే జనాభా ప్రాతినిధ్యాన్ని ఇస్తున్నప్పుడు నార్త్ లో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. మనమేమో కంట్రోల్ చేసినాం కాబట్టి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, ఇంకా మిగతా కొద్దిమంది నాయకులు ఇటు అంటే సీనియర్ నాయకులు చాలా మంది ఈ విషయాలు చెప్పారు. అంటే మేము దేశంలో ఉన్నటువంటి నార్మ్స్ ఏవైతే దేశము అభివృద్ధిలో జనాభా నియంత్రణకు పెట్టిన దేశం ఇచ్చినటువంటి సందేశాన్ని మేము పాటించడం వల్ల మేము నష్టపోతున్నామని, ఈవెన్ పార్లమెంట్ సీట్ల విషయంలో కూడా నష్టపోతున్నాం అనేటువంటి అంశం మనకు ఇంతకుముందు చర్చలోకి వచ్చిందండి. సో అది ఒక పార్ట్. అయితే ఓవరాల్ గా ఏంటంటే నేను ఒక
చాలా కాలంగా నేను గమనిస్తుంది ఏంటంటే, నేను శ్రీవర్ధన్ కలిసి ఏబీపీలో కూడా పనిచేసింది. అసలు ఆర్గనైజేషన్ పరంగా చూసినా, పార్టీల పరంగా చూసినా, ప్రభుత్వ పరంగా చూసినా నార్త్ ఇండియన్ డామినేషన్ ఉంటది, సౌత్ ఇండియాను నెగ్లెక్ట్ చేస్తారు, సౌత్ ఇండియాను పట్ల సౌత్ తల్లి ప్రేమ చూపిస్తారు అనేటువంటిది చాలా స్పష్టం. ఇది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వాలు దీనికి అతీతం కాదు, దీనికి ఏ ప్రభుత్వాలు అతీతం కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దేశంలో ఉంది, అప్పుడు కూడా కొంత ఆంధ్రప్రదేశ్ కు వివక్ష జరిగింది అనేటువంటి మనం విన్నాం. సో ఇవాళ ఉన్నటువంటి బేసికల్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించి, పర్టికులర్ గా మోడీ గారికి సంబంధించి, ఆయన తెలంగాణ ఏర్పాటుకు ఆయన బద్ధ వ్యతిరేకి. ఆయన మనసులో తెలంగాణ పట్ల ఎక్కడ సదాభిప్రాయం లేదు. సో దాని కారణంగా ఇప్పుడు మేము వచ్చినాం 2 ఏళ్ల క్రితం, కానీ 10 ఏళ్ల నుంచి 9.5 సంవత్సరాలు టిఆర్ఎస్ ఉన్నది. సరే, ఆయన కొట్లాడిండా లేకపోతే ఆయన ప్రాపర్ గా ప్రజెంట్ చేసిండా లేదా, కానీ ఎప్పుడు కూడా తెలంగాణకు అభివృద్ధికి సహకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వము వివక్ష చూపిందనే దాంట్లో విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అదిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, కానీ ఇంటర్నల్ గా ఒప్పుకుంటారు, ఎక్స్టర్నల్ ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కూడా పాపం ఓపెన్ గా, ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మేమన్నా కొంచెం మాట్లాడగలుగుతాం. కాంగ్రెస్ పార్టీలో నాలాంటి వాడు ఎవడైనా ఇప్పుడు వెంకటేశ్వర సార్, అంటే ఈ వాటా ఇవ్వడము, ఈ పర్సంటేజ్లు అంటే రాష్ట్రాలకు కేటాయింపులకు సంబంధించి జనాభా లెక్కలు ఒకటే అయితే, కొన్ని డెవలప్ చేయాల్సినవి అంటే సెంట్రల్ చేతుల్లో ఉన్నటువంటి అంశాలు చాలా ఉంటాయి. సో ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో దానిపైన దృష్టి పెట్టకుండా ఒక దగ్గర వచ్చిన ఆదాయం ఇంకో దగ్గర ఖర్చు పెడతాం కదా. సో రాష్ట్రాలు కూడా అదే విధంగా ఖర్చు పెడతాయి. పూర్తిగా ఇప్పుడు హైదరాబాద్లో వచ్చిన ఆదాయం పూర్తిగా హైదరాబాద్లోనే ఖర్చు పెట్టరు కదా, గ్రామాలకు పల్లెల్లో కూడా వెళ్తాయి కదా. సో ఇదే ఈక్వేషన్తోని దేశంలో కూడా అంతే కదా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రం ఉంటుంది, ఒకటి చెందాల్సినటువంటి ఉంటుంది. సో ఆ విధంగా లెక్కల వల్ల కొంచెం ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. దీన్ని కావాలనే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. అండ్ దట్టు కాంగ్రెస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఉన్నది కదా, అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉండేగా. ఓకే, నేను ఐ అగ్రీ విత్ యూ. మీ ఆర్గ్యుమెంట్ చాలా బాగుంది. ఎక్కడైతే అభివృద్ధి లేదో, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ పెట్టాలనే కదా, అది కదా కాన్సెప్ట్. గుజరాత్ ఎప్పుడో 1946 లో అభివృద్ధి అయినట్టు, మోడీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి అయినట్టు చెప్పేటోళ్ళు ఇలా మొత్తం ఫండ్స్ అన్ని గుజరాత్ కి ఎందుకు వెళ్ళిపోతున్నాయండి? బుల్లెట్ ట్రైన్స్ అక్కడికే పోతాయి, కొత్త ప్రాజెక్ట్ అక్కడికే పోతాయి, విదేశీ పెట్టుబడులు అక్కడికే పోతాయి. ఎందుకు పోతాయండి? ఇది వివక్ష అన్నారా? దీన్ని వివక్ష అన్నారా? ఆయన ప్రధానమంత్రి కేవలం గుజరాత్ కే కాదు కదా, మొత్తం దేశానికి కదా. సో తెలంగాణకు సంబంధించినటువంటి ఇప్పుడే పురుడు పోసుకున్నటువంటి కొత్త రాష్ట్రం. సో కొత్త రాష్ట్రానికి ఎన్ని అవసరాలు ఉంటాయండి? ఈ అవసరాలను తీర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలకు లేకుండానా? 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సరే కొన్ని తప్పిదాలు రాష్ట్ర ప్రభుత్వం చేసింది, కానీ బిగినింగ్ లో కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తానన్నటువంటి ప్రామిస్ అయితే ఉంది కదా డ్యూరింగ్ ద బైఫర్కేషన్. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద. మీరు జుట్టు పట్టి కొట్టుకోరా తర్వాత విషయం, కానీ ప్రజలైతే మీకు ద్రోహం చేయలే కదా, ప్రజల సంక్షేమమే కదా. ఇప్పుడు రాజకీయమైనటువంటి విభేదాలు ఉండొచ్చండి, కానీ రాజకీయ విభేదాలను, ఆ వ్యక్తిగత విభేదాలను ప్రజల మీద రుద్దడానికి ఎవరికి హక్కు లేదు. ప్రాంతీయ పార్టీలకు హక్కు లేదు, జాతీయ పార్టీలకు హక్కు లేదు, ఎవరికి కూడా హక్కు లేదు కదా. సో రాజ్యాంగం చెప్తున్నటువంటి సమన్వయానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పట్ల వ్యవహరించలేదనేది చాలా స్పష్టం. వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళ మంత్రులు కానీ దౌర్భాగ్యంతో ఉన్నారు. నాకు ఆడ ఉండేటువంటి డిసిప్లిన్ పేరుతోటి గొంతు కోసేటువంటి సిస్టమ్ నాకు తెలుసు. నేను కూడా RSS లో ఏబీపీలో పనిచేసి వచ్చిన. డిసిప్లిన్ పేరుతోటి గొంతు కోసేస్తారు. శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడలేడు, లేకపోతే బండి సంజయ్ మాట్లాడలేడు, కిషన్ రెడ్డి గారు మాట్లాడలేరు. సో నిస్సాయులు వీళ్ళు. ఒక చెప్పాలంటే వీళ్ళందరూ కూడా నిస్సాయులు. ఎందుకంటే నియంత్రణతో ఉంటది. శ్రీవర్ధన్ గారు వాయిస్ తీసుకోండి. శ్రీవర్ధన్ గారు, ఎందుకు ఇంత వివక్ష తెలంగాణ పట్ల కేంద్రానికి అనేది ఇక్కడ క్వశ్చన్. అయితే ఒకసారి లెక్కలు చూసినా కూడా తెలంగాణకు 2020, 2021, 2024, 2025 మధ్యలో 4.32 లక్షల కోట్లు ఇస్తే 1.84 లక్షల కోట్లే వెనక్కొచ్చాయి.
అటు ఆంధ్రప్రదేశ్కు 3.32 లక్షల కోట్లు ఇస్తే 3.23 లక్షల కోట్లు వెనక్కి వచ్చాయి. ఆల్మోస్ట్ 98-97% వెనక్కి వచ్చేసినట్టే. అటు యూపీకి 5 లక్షల కోట్లు అయితే 11.88 లక్షల కోట్లు. బీహార్ 76,000 కోట్లు ఇస్తే 6.50 లక్షల కోట్లు. అంటే ఈ విధంగా ఉంటే అంటే ఇచ్చేది రూపాయి వచ్చేది 40 పైసలు. ఇలా ఉంటే వివక్ష అనపోతే ఏమంటారనేదే ఇక్కడున్న విపక్షాల క్వశ్చన్. జోష్న గారు, ఈరోజు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్నుకు సంబంధించిన విధానాలు కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్దేశించినవి కావు. ఇది భారతదేశం రాజ్యాంగం ఏర్పడ్డప్పటి నుంచే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్నుల విషయాల్లో చాలా సంస్కరణలు వచ్చాయి. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా గుజరాత్లో పనిచేసినటువంటి ఒక అనుభవంతో 2014 కేంద్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి పన్నులు 32% నుంచి నేరుగా 42% పెంచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, దీన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. 2, ఈ యొక్క పన్నులు అనేది సెంట్రల్ కి సంబంధించిన ఒక పుల్లింగ్. సో సెంట్రల్ సంబంధించిన పుల్లింగ్ లో కేంద్రం ఏం చేస్తుంది, వచ్చినటువంటి దాంట్లో 42% నేరుగా రాష్ట్రాలకు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇచ్చేటటువంటి సిస్టమ్ వచ్చేసింది. మరి మిగతావి ఎక్కడ పోతున్నాయంటే దేశ రక్షణకు కావాల్సిన అవసరాలు కావచ్చు, రైల్వేకి కావచ్చు, లేకపోతే హైవేస్ కావచ్చు, దీనికి దేశంలో ఉన్నటువంటి జాతీయ ప్రభుత్వాలు చేయాల్సిన అంశం ఒకటి. 2వది, దేశంలో భౌగోళికంగా నార్త్ ఈస్ట్. శ్రీవర్ధన్ గారు, ఇక్కడ కేంద్రం దగ్గర వాటా ఉండకూడదు, కేంద్రం దగ్గర పెట్టుకోకూడదు, ఈ పనులన్నీ చెయ్యకూడదు అని అనట్లేదు. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రం ఇచ్చే దాంట్లో ఎందుకు ఈ వ్యత్యాసం అనేది క్వశ్చన్. మీ దగ్గర పెట్టండి, మీరు చేయాల్సిన పనులు మీరు చేయండి. నేను కాదండి, వినండి. నేను చెప్పింది 32% ఉన్నాయి కదా. ఇవాళ ఇద్దరు ఉన్నారు కదా డిబేట్ లో, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నాయకుడు 2014 వరకు కేంద్రం ఇస్తున్నది ఎంత రాష్ట్రాలకు? 32%. శ్రీవర్ధన్ గారు, రాష్ట్రాలకే కాదు కేంద్రానికి కూడా పెద్ద ఎత్తున బాగానే వస్తున్నాయి ఐటీ వసూలు కానీ ఏవైనా కూడా. ఇదే తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల కోసం కావచ్చు, ఇదే తెలంగాణలో హైవేల కోసం 1 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల్లో ఎంత ఇచ్చిందని చెప్పేసి 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటివి లెక్కలతోటి గుణాంకాలతో. ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీవర్ధన్ గారు, ఒక్క నిమిషం అండి. నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ఇది. బీఆర్ఎస్ మాట్లాడిన దాన్ని నాకు ఇచ్చే సమయం మీకే వీళ్ళిద్దరిని మాట్లాడినివ్వను. ఇది మిమ్మల్ని మీకు నేను ఇంటరప్ట్ చేసి అడుగుతున్న క్వశ్చన్. మీరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎంత ఇచ్చారు అనేది చెప్పారు అని చెప్పారు కదా. అయితే నిన్న రాజ్యసభలో ఈ పన్నుల వాటాకు సంబంధించి 2020, 2021, 2024, 2025 మధ్య ఎంత వచ్చింది అంటే లిఖిత పూర్వకంగా వచ్చిన సమాధానాన్ని నేను చదివా. అవునండి, నేను అదే చెప్తున్నా మీకు. సో మీరు 12 లక్షల కోట్లు అంటున్నారు. అందుకోసం రాజ్యాంగం ప్రకారం ఇచ్చేటటువంటి హక్కులు ఏదైతే ఉందో 42% అనేది ఉత్తరప్రదేశ్ కైనా, గుజరాత్ కైనా, కర్ణాటక అయినా, వెస్ట్ బెంగాల్ కైనా, కేరళకైనా, తెలంగాణకైనా, లేకపోతే ఇంకో ఇప్పుడున్న కర్ణాటక రాష్ట్రానికైనా ఎక్కడైనా కూడా 42% అనేది రాజ్యాంగం ప్రకారంగా. వాళ్ళకి 42 ఉండదు, వాళ్ళకి ఎక్కువ ఉంటది. డబల్ ఉంటుంది, లేదంటే 97% ఉంది. కాదు, మీకు ఒక విషయం చెప్తున్నాం. ఇవాళ బీహార్ యొక్క అభివృద్ధి కోసం కేంద్రం యొక్క హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం చేయొచ్చు, వెస్ట్ బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం చేయొచ్చు. కానీ చూస్తున్నారు, మీరు చెప్పింది కదా, బీహార్ 76,000 కోట్లు కడితే 6.5 లక్షల కోట్లు ఇస్తా ఉన్నాడు. అంటే ఎన్ని రెట్లు ఇచ్చిందండి? అది 42% అవుతుందా? ఇప్పుడు మీరు ఆలోచించండి. అదే నేను అడిగాను కదా. ఒక్క నిమిషం వెంకటస్వామి సార్, శ్రీవర్ధన్ గారిని మాట్లాడివ్వండి. అందరికీ 42% అయితే కాదు శ్రీవర్ధన్ గారు, అందరికీ 42% అయితే కాదు. ఇక్కడ ఒక నియంత్ర ప్రభుత్వం ఉంది. కేసీఆర్ మెడికల్ కాలేజీలు తీసుకోలేకపోయింది. కేంద్రం సహకారం అందిస్తామని చెప్తే ఈ రోజు జాతీయ ప్రాజెక్టులుగా మీరు సబ్మిట్ చేయండి అని చెప్తే జాతీయ ప్రాజెక్టుల కోసం ఒక ప్రపోజల్ కూడా ఈ గత ప్రభుత్వం ఇవ్వలేదు. పన్నుల వాటాకు రావాల్సిన అమౌంట్ చేయకుండా
కేంద్రంకు నిధులు ప్రాజెక్టుల పరిధి కాదు. వస్తుందని చెప్పేసి కేంద్రం యొక్క అనేక పథకాలను తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అభివృద్ధి చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏ ప్రభుత్వం అయితే ఏముంది, రాష్ట్రంకి కావాల్సినటువంటి నిధులు కేంద్రం ఇస్తున్నప్పుడు ఆ పథకాలను మనం ఉపయోగించుకుందామని చెప్పేసి ఒక విపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ వాళ్ళ యొక్క అవసరాల కోసం మమ్మల్ని విమర్శించవచ్చు, కానీ అదే నరేంద్ర మోడీ గారు కూడా కేంద్రంలో ఈ రోజు ఆయన చెప్పారు, ఎవరు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే మా మన్మోహన్ సింగ్ మీకు శ్రీవర్ధన్ సార్, ఇప్పుడు ఇది వీళ్ళు లేవనెత్తినటువంటి అంశం కాదు. అడిగినటువంటి క్వశ్చన్ కు నిన్న రాజ్యసభలో వచ్చిన సమాధానం పైనే మనం మాట్లాడుకున్నాము. ఎవరికి ఎంత వచ్చిందని లిఖిత పూర్వకంగా, అంతకన్నా పెద్ద వేదిక ఏది ఉండదు కదండి. అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా ఇప్పుడు బయట పవర్ పాయింట్ లోనో మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన విషయాలకు సభలో మాట్లాడిన వాడికి చాలా ఫరక్ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ 5 లక్షల కోట్లు కడితే 11.5 లక్షల కోట్లు వాళ్ళ, బీహార్ 76,000 కోట్లు ఇస్తే 6.5 లక్షల కోట్లు వాళ్ళకి ఏ లెక్కన ఇస్తున్నావు అడుగుతున్నాం. లేదు లేదు, ఒకటే లైన్ లో చెప్పండి ప్లీజ్, విమర్శనాత్మకంగా ఒక లైన్ చెప్పండి. ఒక్క మాట నేనేమంటున్నానంటే, శ్రీవర్ధన్ రెడ్డి గారు 42 అనేటువంటి ఆర్గ్యూ చేస్తున్నా. నేనేమంటున్నానంటే 42 ప్రకారం అయితే ఉత్తరప్రదేశ్ కు వాళ్ళు కట్టిన దానికంటే డబుల్ ఎట్లా పోయిందో ఒకసారి నేను అడుగుతున్నా. లేదు, అందరికి 42 లేదు, అందరికి 42 లేదు. జనాభా లెక్కల ప్రకారం ఎవరికి ఎంత ఉందో ఆ లెక్క ప్రకారం ఇచ్చేటువంటిది.